మీ అందరికి కూడా దండాలు. ఎందుకో గద్దరన్న ఆత్మ ఇక్కడ తిరుగుతుందేమో అనిపిస్తుంది. చాలా మంది గద్దరన్న ఆత్మలు ఉన్నారు ఇక్కడ. జేబీ రాజు గారు కావచ్చు, సత్తల్ కావచ్చు, భాస్కర్ కావచ్చు, అంటే అందరు చాలా మంది పాశవంకులు ఉండే ఇప్పటిదాకా. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? జాతిపిత, తెలంగాణ జాతిపిత గద్దర్ అంటే ఎవరు అనే దాని విషయంలో చాలా ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతా ఉన్నది కదా బయట. కొంతమంది ఫార్మర్ వైస్ ఛాన్సలర్ గారు పేరు చెప్తా ఉన్నారు. కొంతమంది ఇక నాతోనే తెలంగాణ వచ్చిందని పెద్ద మనిషి చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన రాజకీయ క్షేత్రంలోనే ఆయన అనుకుంటున్నారు. అయితే చర్చ ఈ టైంలో జరగడం అనేది ఒక మంచి పరిణామం. నేను ఐలే గారు ఫోన్ చేయగానే చలో ఈ మీటింగ్ రావాలని చెప్పని అనుకునే, వేరేది ఉండే ఒకటి రెండు. కానీ నాకు మొట్టమొదలు నాకు తెలిసి నాకు అంటే 96 లో ఫస్ట్ గద్దరన్న వచ్చే కన్నా ముందు ఈ తెలంగాణ గురించి చాలా చర్చ జరుగుతా ఉన్న టైంలో, ఎర్లీ 90s, 91, 92, 93 ఆ టైంలో కావచ్చు, మా ఇంట్లో కూడా చర్చ జరుగుతుంది. మా నాన్న పొద్దున్న లేస్తే ఆయనకు తెలంగాణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు తప్ప ఆయనకు వేరే ఆలోచన ఉండకపోవు. ఈ అధికారం ఈ సెక్షన్స్కి ఎట్లా రావాలి, తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలనేది. సో దాంట్లో మాట్లాడిన ప్రతిసారి తను ఏంటంటే ఒక్క గద్దర్ తెలంగాణ అంటే, ఒక గద్దర్ ఒక్కడు తెలంగాణ అంటే తెలంగాణ వస్తుందా అనుకుండే. గద్దర్ ఒక్కడు అన్నాడు రా, గద్దర్ ఒక్కడు వస్తే తెలంగాణ వస్తుంది అంతే. నేను మరి ఎట్లా గద్దర్ తెలంగాణ అనాలంటే గద్దర్ తుపాకుల సైడ్ ఉండే, మరి ఎట్లా నేను ఎట్లా వినిపించాలని చెప్పని ఇది చర్చ జరుగుతున్నా. ఇంకొక వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి కూడా మాట్లాడింది. నేను పాశవంకులు లేకపోతే తను చెప్తున్నా కావచ్చు. కానీ సరే, తెలంగాణకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది. పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకుపోయి ఇందిరాగాంధీ పాదాల కాడ పెట్టిన పెద్ద మనిషి చెన్నారెడ్డి, ఆయన దగ్గర కూడా ఆయన కూడా ఏ కోశంలోనో ఉండే తెలంగాణ అయితే రావాలని ఆయన కూడా ఉండే, పక్కా ఉండే. ఆయన కూడా తన కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడితే తెలంగాణ ఎట్లా అంటే అయిపోయింది, మా ఆసంతో ఇవ్వంతో రాదు, గద్దరొక్కంతో తెలంగాణ అనిపిరిపోయి తెలంగాణ వస్తుందని ఆయన కూడా అంటుండే. సో గద్దరన్నకు పెద్ద మనుషులు అంటే చాలా గౌరవం ఉంటుండే. ఆయన కంచెలంకులు అంటే కూడా బాగా విపరీతమైన అభిమానం, విపరీతమైన ప్రేమ ఉంటుండే. జేబీ రాజు గారు అన్న ఇట్లా మాట తీస్తే ఇటువంటి వాళ్ళ గురించి చెప్తా ఉండే. సో మా నాన్న కూడా గద్దరన్న దగ్గరికి పోయి మాట్లాడదాము, తనని కన్విన్స్ చేద్దాము అని అనుకున్న క్రమంలో తనకి ఎవరో పోయి చెప్పారు, ఇట్లా ముచ్చరనారాయణ గారు వస్తారట నీ దగ్గరికి. ఇట్లా మరి అయ్యో సంజీవరెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ అంటే నేను ఉరికేది ఆయన సభలు పెడితే, ఆయన పాట పాడుతుంటే సంజీవరెడ్డి వాంటాడు, ముచ్చర్ల వాంటాడు అనుకుంటా మేము నినాదాలు ఇచ్చినోని, నేను బరాబర్ నేనే వస్తాను, తననే వచ్చి ఇంటికాడ కూర్చొని మాట్లాడితే ఇవన్నీ చాలా విషయాలు చర్చ చేసిండ్రు. ఇంకెంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిరో తెలియదు. కానీ ఏ రోజైతే 96లో మొట్టమొదలు మన నవరంగ్ టాకీస్ దగ్గర ఫస్ట్ మీటింగ్ లో ఇంతకుముందు మిత్రుడు వాడిండు, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడు అని, అమ్మా తెలంగాణమా అనే పాట కూడా ఇంకో పాట, ఈ రెండు పాటలతోటి కంప్లీట్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మొత్తం దించిపడేసింది గద్దరన్న. సమస్యలేంది, బడుల సమస్యలేంటి, తెలంగాణకు ఎన్ని అడవి సంపద ఏంది, ఖమ్మం పెట్టు అడవులతోటి కట్టుకుంది పచ్చని చీర అని చెప్పని, తర్వాత నదుల గురించి కృష్ణమ్మ తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్ళియలేదమ్మా అని, గోదావరమ్మ తెలంగాణను గుడ్రాలు చేసి పోయిందమ్మా అని, నీళ్ల విషయంలో ఎట్లా అన్యాయం జరిగింది, కులాల తోటి ఎట్లా వివక్ష జరిగింది అనేది మొత్తం ఇట్లా అద్దం లెక్క దించి పడేసి 96 లో. సరే, ఇది ప్రమాదకరంగా ఉన్నది, ఈ మనిషిని ప్రాణంతో ఉంచితే ఈ రాష్ట్రం కంపల్సరీ విడిపోయే పరిస్థితి తీసుకొస్తాడు ఈయన అని చెప్పని అనుకోనేమో కాల్చిండ్రు. కానీ బతికిన తర్వాత కూడా ఎక్కడ కూడా తన మొత్తం ప్రయాణం మొత్తం మీరు చూడండి, అప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ తన సంఘర్షణలే ఉండే. చల్ ఏమవుతారో నడు చల్ అని నట్టు పట్టుకొని ఆడబోయినా కానీ నిలబడి, ఆ మనిషి ఆత్మవిశ్వాసం, తన తెలంగాణకు ఉన్నటువంటి కమిట్మెంట్. అంటే ఎందుకు జాతి పిత అని అనాలి అంటే కొన్ని కంపారిజన్ చేయాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకు ముందు ఇప్పుడు రేపు చచ్చిపోగానే ఆయన పెడతారు ఆయనది, ఈ బక్కపల్సడి పానవని నాదే ఉన్నది, నా వెనక జేబు ఉన్నది, ముంగటి జేబు ఉన్నది, తెలంగాణ అని చెప్పిన ఆయన ఉన్నారు పెద్ద మనిషి. ఈ కేసీఆర్ అంటే ఆయనకు గద్దరన్నకు కంపారిజన్ అసలు ఎక్కడ కూడా రాదు. కానీ అయినా చర్చ జరుగుతుంది కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి, నేను చూసిన వరంగల్లో ఒక పాదయాత్ర జరుగుతా ఉన్నది, కాజీపేట సమస్యలు అక్కడి నుంచి మొదలు పెడితే మా ధర్మవరం కాదు, అది కోట వరంగల్ ఫోర్ట్ వరకు ఒక పాదయాత్ర, ఒక 5 రోజులు 6 రోజుల పాదయాత్ర గురించి గద్దరన్నాడికి వస్తే, ఒక ఫస్ట్ డే రోజు ఏదైతే రెస్పాన్స్ జనం నుంచి గద్దరన్నకు వచ్చిందో, గ్రీన్ టైగర్స్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, గద్దర్ నువ్వు ఈ పాదయాత్ర అయిపోయే లోపల నువ్వు వీడికెళ్ళి పానంతో పోవు, నిన్ను చంపుతాం, నీ శవమే పోతుంది వీడికెళ్ళని చెప్పని గ్రీన్ టైగర్స్ నుంచి అనే ఒక స్టేట్మెంట్ వచ్చింది.
చాలా మంది జనరల్ ఏం ఉంటది, ఏదైనా మాట్లాడదామా, ఎట్లా ఏం సంగతి, రిటర్న్ పోదామా అని. అప్పటికే బుల్లెట్లు తిన్నున్నాడు గదరన్న, ఎన్ని పుస్తుల బుల్లెట్ ఉన్నది, ఇక్కడైనా చిన్నగా ఎంత ముందు కావాలి కదా. పొద్దునే ఫోన్ చేసిండు, మేమంతా కూర్చున్నాం, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడి మరి ఎట్లా అంటే ఒక హాఫ్ డే ఆగినాం అంతనే. దాని తర్వాత ఎవరు లేరు, మీరే ఉండుని, మనం పోయి తిరుగుదాం పా అని చెప్పాను. ఆ ధైర్యము, ఆ స్ఫూర్తిని పోయినా మంచిదే ఈ నిమిషం, కానీ ఈ పాదయాత్ర జరగాలి, ఈ సమస్య తెలంగాణ ప్రజలకు తెలవాలి, బయటి సమాజానికి తెలవాలి, నేను చచ్చినా మంచిదే, తెలంగాణ మాత్రం సాధించాలని చెప్పనేది ఆకాంక్ష తన లోపల ఉండే పాదయాత్ర మొత్తం చేసినాం. మళ్ళీ దాని తర్వాత ఇక మేమేం చేసినామంటే, ఇప్పుడు జనరల్ గా జనం వచ్చేటందుకు వెనక ముందు అవుతుండే కదరన్న చెప్పాను అన్న. ఇప్పుడు ఈ షో ఆఫ్లంతా బయట ఉట్టిగా కూర్చొని లేస్తేనే, ఇప్పుడు నాకు బాగా తెలుసు టిఆర్ఎస్ పార్టీ పెట్టగానే ఇక్కడ నుండి కరీంనగర్ సభకు పోతుంటే తొవ్వల ఎవడు వేసిన లేడు, అంతా ఆర్గనైజ్డ్ ఇదంతా. తొవ్వల ఏంటంటే మంగళారతులు పట్టుడు, పూలదండలేసుడు, కేసీఆర్ కు బోకేలు ఇచ్చుడు, కాళ్ళు గడుగుడు, ఇవన్నీ తమాషా, ఇవన్నీ ఆర్గనైజ్ చేసినవన్నీ మాకు ఎరికే, చూసినాం మేము. అందులో ఉన్నాను, నేను అప్పటికాలంలో ఉన్నా కాబట్టి. అంటే ఒక నాయకత్వాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనే దాని విషయంలో వాళ్ళు చేస్తున్న క్రమంలో నేను కూడా గద్దరన్న చెప్పిన, అన్న ఇది ప్రజల్లో లేయాలి, కొంచెం భయపడుతున్నారు జనాలు, వాడలకుండా పోతే ఏమో ఎవడొచ్చి ఏడ బాంబు వేస్తాడో ఏం సంగతో, ఏ పోలీసు వాడు వచ్చి అక్కడికి ఏం చేస్తాడేమో, మనం కూడా ఏదైనా గిట్టండి చేద్దాం, వద్దండి ఏదన్నా చేద్దాం అది అని అంటే, జస్ట్ చిన్న ఒక మా దగ్గర నైమ్నగర్ అని ఉంటుంది హన్మకొండల, ఆ నైమ్నగర్ కాడికి ఉండే, ఆడికి రాగానే ఆడ మనోళ్ళందరూ ఉంటే నేను దండలు గిండలు పెట్టి మంగళారతులు స్టార్ట్ చేయగానే ఈ దండలు వేస్తుంటే జనాలు వచ్చి, మేము జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసినాం, ఇది తర్వాత ఆర్గనైజ్ చేసింది ఏం లేదు, జనమే వచ్చేసి స్టార్ట్ చేశారు. ఇక మంగళారతికి వీళ్ళే పెట్టి ఇది ఎక్కడికి అంటే జనం మొత్తం కదులుతుంటే అప్పుడు భయపడ్డారు, అందరు కూడా భయపడ్డారు. అరే ఈ తీరుగా జనం నుంచి గింత స్పందన ఎట్లా గదరన్న అంటే అందరికీ ఉన్నది, ప్రేమ ఉన్నది, ప్రేమతో జనం బయటికి వచ్చి తర్వాత పాదయాత్రలో మొత్తం పార్టిసిపేట్ చేశారు. లట్లు పట్టుకొని మొత్తం చుట్టుంటే ఆ మొత్తం కంప్లీట్ చేసిన అయ్యేవారు కంప్లీట్ చేసిండు. ఇట్లా ఆల్మోస్ట్ చాలా ఆయన తిరిగిన ఓపెన్ కాస్ట్లకు కావచ్చు, ఎక్కడ ఏ సమస్య మీద తిరిగినా, ఈవెన్ అడవిల చెంచుపెంటల సైడ్ పోయినా కావచ్చు, ఇక తిరిగి రావు నువ్వు అన్నా గానీ, ఎక్కడ తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతాలలో ఎక్కడ ప్రజాస్వామిక హక్కుల గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా గానీ మొట్టమొదటి గుర్తుకొచ్చేది గదరన్న పేరుంటుండే తెలంగాణలో. ఎక్కడ ఏ పంచాయతీ ఏమైనా కానీ అన్ని ఆడున్నాడని ఫోన్ తీయాలి, గదరాన్ని ఆడున్నాడు అని చెప్పి ఫోన్ చేయాలి. సీఎల్ అన్న కూడా మొత్తం ఎరిక ఆడిపోయినా కానీ తననైతే మొత్తం పొద్దున రాత్రి పగలు మొత్తం వెంబడే ఉండేది. ఇక చాలా మందికి డిఫరెంట్ అనుభవాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా ఆయన ఎప్పుడు రాజకీయంగా యాక్చువల్గా ఏంటంటే అందరు ఉద్యమం చేస్తే దాన్ని ఓట్ల రూపంగా మలుచుకొని ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులయ్యి ఏ పదవద్దు ఏ అలంకారం వద్దు, తెలంగాణకు కావాలి కుక్కలెక్కుంటా, తెలంగాణ వచ్చే వరకు నేను ఏ అధికార పక్షంలో కానీ దేంట్లో కానీ ఒక్క పదవి కూడా వద్దన్నోడు. సమైక్య రాష్ట్రంలో 6 మంత్రులు అయిన తర్వాత కూడా కేంద్రంలో 2 మంత్రులు అయినరు. జయశంకర్ సాబ్ కూడా ఢిల్లీలో ఒక పదవి అనుభవించిండు. ఆ టైంలో కూడా మళ్ళా తెలంగాణ ప్రజలంతా నిరాశ నిస్పృహలు ఉంటే మేము క్యాంపస్ లో 9 పదవులకు తెలంగాణ తాకట్టు అని పెడితే మమ్మల్ని భుజం తట్టి నేనున్నా పాండ్రి, మీరు పాండ్రి, నేనున్నా, మీరు నడువురి, నేనున్నా అన్నాడు. కానీ ఎక్కడ కూడా అరే వాడు వేయండు వీడు వేయండు ఎందుకు రాబోయి ఇట్లా ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా అధైర్యపరిచే మాట తన దగ్గర నుంచి వినలేదు. కేసీఆర్ కూడా అంతకుముందు 2,20,000 మెజారిటీతో గెలిస్తే తర్వాత ఓడిపోయే పరిస్థితి ఉంటే తర్వాత మళ్ళా రిజైన్ చేసి వచ్చింది కదా ఇక్కడికి, ఓడిపోయే పరిస్థితి ఉంటే తెలంగాణ ఈయన ఓడిపోతే తెలంగాణ ఓడిపోయేది అంటారా అని చెప్పి మళ్ళా గజగట్టిపోయి కరీంనగర్ తిరిగిండు. మళ్ళా కేసీఆర్ ను గెలిపించి తెలంగాణని బతికిచ్చిండు. అప్పుడు తక్కువ వచ్చింది, మెజారిటీ తక్కువ, కానీ బరాబర్ ఓడిపోయే సీట్, అది 100% ఓడిపోయే సీట్. అంటే ఎక్కడెక్కడ ఈ రాజకీయ వ్యవస్థకు కూడా రాజకీయ నాయకులకు కూడా ఎక్కడ ఏమున్నా ఏ సిచ్యువేషన్ నిన్న రాత్రి మా శంకరన్న కూడా చెప్తుండే, ఆ క్యాసెట్ జైబోలో తెలంగాణ క్యాసెట్ ఆవిష్కరణ దానికి కూడా ఎక్కడ భేషజాలకు పోకుండా తన చేతుల మీదకి వెళ్ళి కేసీఆర్ కు ఎట్లా ఇచ్చిన సందర్భం అంతా చెప్తా ఉంటే, అంటే వీళ్ళు ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్, ఇప్పుడు ఆయన పేరే వినబడుతుంది బయట, జాతిపిత అని చెప్పని ఆయన పేరు ఎక్కువ వినబడుతుంది. జయశంకర్ అయితే పక్కకు పడేసి అయిపోయిందిలే. ఇక మళ్ళీ ఆయన చరిత్ర వేరే డిస్కషన్ దాని గురించి నేను ఇప్పుడు చర్చ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నది ముంగటున్నది ఏంటంటే ఎప్పుడైనా వీక్తాడా ఓ దిక్కు కొడుకు, ఓ దిక్కు అల్లుడు, ఓ దిక్కు బిడ్డ, 2 కలిసి విగ్రహాలు పెట్టి 3 కలిసి విగ్రహాలు పెట్టే పంచాయతీలో వడ్డరు వాళ్ళు ఆల్రెడీ ఏడున్నా అక్కడ ఉన్నారు. దాంట్లో కాంపిటీషన్ లో మా సత్తాలను భారత్ అయితే ముడలే ముందున్నారు, గదరాన్ని ముందర పెట్టేందుకు. ఇట్స్ మామూలు పని కాదు, విగ్రహాలు పెట్టుకుంటే అసలు అంత ఈజీ పని కాదు. మేము అయినా గారు మాకు చెప్తే నేను కలెక్టర్ కు కమిషనర్ కు వరంగల్లో పోతే, ఇప్పుడు చాలా మందికి బయట ఏముంటదంటే కంచేలే సార్ చెప్తే కాంగ్రెస్ లేదంటే అవుతుందని, సార్ చెప్తే అయిపోతుందని. ఈయన ఇంత ప్రపంచం మీద ఉండి
ఇక్కడ వాళ్ళకి విలువ తెలియదు, ఇక మన దగ్గర కూర్చున్నా మనకు అర్థమవుతుందో మనకు తెలియదు. కానీ తన మీద ఈగ వాళ్తే బ్రిటిష్ పార్లమెంటు లేకపోతే అమెరికా పార్లమెంట్ వాడు ఆ తీర్మానాలు చేసి పంపుతాడు. ఇక మన మధ్యలో కూర్చున్నాడు, అంటే మహానుభావులు కూర్చున్నాడు చెప్పేటందుకే చెప్తున్నాను నేను. తన చెప్తే కూడా వరంగల్లో కాళోజీ నారాయణరావు సంబంధించినటువంటి కళాక్షేత్రం ఉన్నదో దాన్ని గదరన్న పేరు పెట్టాలి. అసలు కాళోజీకి తెలంగాణకు సంబంధం ఏంటిది? తెలంగాణ అంతకుముందు అన్నోడు కూడా కాదు, తెలంగాణకు ఆయన ఏం త్యాగం చేసిండు, కళలతో కాళోజీకి ఏం సంబంధము, ఇవన్నీ అని మాట్లాడిపోతే తన చెప్పినా గానీ మేమందరం పెట్టినా గానీ పర్మిషన్ మాత్రం అక్కడ రాలే. ఇప్పటికీ కూడా ఇది కూడా పంచాయతీ చేస్తేనే ఆమరణ దీక్ష పెట్టి తెలంగాణ ప్రజలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది ఫీల్డ్ మీద దిగి దంగల చల్ గదరన్న కూడా కట్టాడు. పారా ఎవడొస్తారో చూద్దాం పని కట్టే పట్టుకుని పోయిండో ఒక అట్లనే భరత్ వచ్చి ఆడ ఊసిన పక్క అయింది, లేకపోతే కాకపోదు. అంత ఈజీ కాదు అది. వీళ్ళు పక్కకుండి మళ్ళా మాట్లాడి గవర్నమెంట్ ఒత్తిడి చేస్తాయి. ఇప్పటికీ కూడా అంత ఈజీగా గద్దరన్న పేరు మీద గద్దరన్న నేను అనుకుంటున్నా ఇప్పుడున్న పాలకులు ఎవరు కూడా జాతిపిత అని తనకు ఆ గౌరవం అది ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రాంతం, ఈ ప్రాంత రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఈ ప్రాంత ప్రజలుగా మనము ఒక ఐకాన్ ఎవరన్నా ఉన్నారు, ద వన్ అండ్ ఓన్లీ వన్ ఐకాన్ ఇన్ తెలంగాణ అని చెప్పదలుచుకుంటే మాత్రం దట్ ఇస్ ఓన్లీ గద్దర్. ఏం పాటలు అవి! రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా. ఈ 3 లైన్లలో తెలంగాణ చరిత్రను చెప్పాడేసిండు, కంప్లీట్ చరిత్రను చెప్పాడేసిండు. ప్రతి దాంట్లో తన రాసిన ప్రతి దాంట్లో ఒక అర్థము, ఆఖరికి మళ్ళా దాన్ని పరిష్కార మార్గం చూపించి దాన్ని తిరుగుబాటు లైన్ లో పెట్టి జనాన్ని పార్టిసిపేషన్ చేసే స్థాయిలో తన సాహిత్యం ప్రతి పాటలో ఉంటుండే. తన ఏది రాసినా ఏది చేసినా ఇవాళ ఆ స్ఫూర్తితోటి, ఆ స్ఫూర్తి మనందరి లోపల నా లోపల కూడా ఉన్నది కాబట్టి ఇలా ఇక్కడ నిలబడి మనం మాట్లాడగలుగుతున్నాం మనం. సరే, ప్రభుత్వాలు ఏం చేస్తాయని పక్కకు పెడితే ఒక పునాది మాత్రం, మొట్టమొదటి పునాది మాత్రం బరాబర్ తెల్లాపూర్లో మాత్రం పడ్డది, 100% పడ్డది. అక్కడ ఒక మొదలు ఎట్లయితే 72లో జేబీ రాజు గారు అంబేద్కర్ విగ్రహాలు పెట్టుడు ఎట్లయితే మొదలు పెట్టి తన నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రో, ఇలా మనందరం కాదు అయ్యే గారే చెప్తున్నారు అది పెట్టకపోతే ఇలా విగ్రహాలు ఉండకపోదు. మా ఊర్లో పెట్టేందుకు కూడా వీళ్ళే స్ఫూర్తి. వీళ్ళిద్దరు వచ్చారు, మా కంచయ్య గారు వచ్చారు, జేబీ రాజు గారు వచ్చిండ్రు, మా ఊరికి వచ్చారు అంబేద్కర్ విగ్రహం. సరే, అలా పెట్టిన తర్వాత చాలా మందికి గివిళ్ళు వచ్చి గాడ చేస్తారని 90s లో నాది స్కాలర్షిప్ మనీ వస్తే ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెడదామని చెప్పాను. అంబేద్కర్ విగ్రహం పెడితే వీళ్ళని పిలుస్తామంటే గివిళ్ళు ఆడికెళ్ళి వస్తారని చాలా మంది అన్నారు. ఆడ ఉన్న అంబేద్కర్ సంఘాలలోనే కంచయ్య, జేబీ రాజు సారు గివిళ్ళు వస్తారా గాడికని. తీరా వచ్చిన తర్వాత అద్భుతమైన ఉపన్యాసం, చుట్టూ మొత్తం ఒక 15-20 ఊర్లతోటి యూత్ అందరు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అది చూసి కళ్ళు మండి రాత్రి గడపార పెట్టి కూలగొడతందుకు ప్రయత్నం చేస్తే మా ఊర్లో కావ దూపై రాత్రి 2-2:30కు లేచి చూసే వరకు ఏదో సప్పుడు వస్తుందని చూసే వరకు అరే పెద్ద పెద్దోళ్ళని పిలిచి గంత మంచి ముచ్చట్లు చెప్పారు, అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి గంత మంచి ముచ్చట చెప్పారు, పొరగాలు ఎవర్రా మీరు కూలగొడుతారని చెప్పని. తీరా అంతకు ముందేమో ఏలిన కొట్టిరు. ఆ పెట్టిన రోజు రాత్రే విగ్రహాన్ని గులగొట్టించే ప్రయత్నం చేసి ఇయ్యాల వరకు కూడా శిలాపాలకాలకి అన్ని పోయినాయి, గద్దె గులగొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపిన. అంటే ఒక విగ్రహాన్ని నిలబెట్టాలంటే ఎంత కష్టం ఉంటది అనే దాని గురించి ఇలా గదరల విషయంలో కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది, రాబోతున్నది. రేపు చాలా మంది తయారవుతారు. ఎందుకు? అమిత్ షానే నిన్న ఎంత పైసా మానవత్వంగా ఉన్నోడైతే కూడా అమిత్ షా అట్లా మాట్లాడద్దు. గద్దరన్న గురించి వ్యక్తిని హననము, క్యారెక్టర్ హననం చేసినట్టుగా మాట్లాడు. నేను అందుకే రాత్రి నేను పొద్దున తెలివంగానే అది తీసుకుపోయి ప్రధానమంత్రి పంపించినటువంటి లెటర్, చనిపోయినప్పుడు కండోలెన్స్ లెటర్ తీసి చూపించేసి అద్వానీ తన గురించి ఏమన్నాడు, ఏ క్రాంతికారి హై హైదరాబాద్ మే తెలంగాణ మే ఓ క్రాంతికారి మేరా మీటింగ్ మే ఆయతో బోత్ అచ్చా రైతా అంటే పోయి క్రౌడ్ లో పోయి కూర్చున్నాడు. అంతకుముందు ఢిల్లీలో కలిసిన సంగతి కూడా తన చెప్పిండు. సుష్మా స్వరాజ్ తో స్టేజ్ మీద కూర్చొని చెప్పిండు. నాకు ఎన్నో సందర్భాలలో 3-4 సందర్భాలలో చెప్పిండు, అరే మాకు షెల్టర్ ఇచ్చింది, అమిత్ షా కూడా షెల్టర్ ఇచ్చిందని కూడా చెప్పిండు. నాకు 3-4 గుజరాత్ లో మాకు షెల్టర్ ఇచ్చిండు, ఢిల్లీలో కూడా షెల్టర్ ఇచ్చిండు. కానీ అదే పెడితే పెళ్లి కొడతారు లేకుండా సాగు కొడతారు అన్నట్టు ఆయనకు మొన్న వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి గద్దరన్న మీద బురద చల్లాలి. రాహుల్ గాంధీ కలిసిండు కాబట్టి ఈయన మావోయిస్ట్ సపోర్టరు, అర్బన్ నక్సలైట్లు, ఇదంతా ముచ్చటంతా పెట్టి కథ పెట్టి చేస్తున్నాడు. సో మనం కూడా గద్దరన్న విషయంలో అందరికి తెలిసిన అసలు ఎందుకు జాతిపిత తనను ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి, ఎందుకు ఆ గౌరవం తనకిచ్చుడు కాదు, తెలంగాణ గౌరవం అవుతుంది. ఒకవేళ గద్దరన్నకు జాతిపిత అనే మనం తీసుకురాగలిగితే తెలంగాణ గౌరవం అది బరాబర్ తీసుకొచ్చుకుందాం. నేనైతే చెప్తున్నా, ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా రేపు ఈ ఒత్తిడి ఇట్టే పోయినా కానీ రేపు మన రాజ్యం తీసుకొస్తాం. గద్దరన్న ఊకే అంటుండే, మన ఆయన చనిపోయినప్పుడు అన్నాడు, ముచ్చరేత్రన్న గారు అసంటోళ్లకు గౌరవం రావాలంటే ఈ ప్రజల చేతులలో పాలన ఉంటే గౌరవం వస్తుంది. ముఖ్యమంత్రి ఇక్కడికి రావాల్సి ఉండే, రాలేదు. ఒక తెలంగాణ ఐకాన్ చచ్చిపోతే రాలేదు. ఇది చంద్రశేఖర్ రావు, నేనున్నా
తెలంగాణ ఉన్నట్టే ప్రజాపాలన నిజమైన ప్రభుత్వాలు వచ్చినాడే ఇటువంటి వాళ్ళకి గౌరవం వస్తుందని చెప్పని అయితే తన అభిప్రాయంగా నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఒకవేళ వీళ్ళు చేయకపోతే కూడా మనం బరాబర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ సైనికులం చాలా మంది ఉన్నాం, పంచాయల గారు చెప్పినట్టు యువకులం ఉన్నాం. మీ అనుభవాలను మేము తీసుకొని పోయి మా భుజాల మీద పెట్టి మీ ఆలోచనలు ఆచరణలు ఎట్లా చేయాలి, ఫెయిల్యూర్స్ సక్సెస్ ఎట్లెట్లా ఉంటది అనేది మేమంతా తీసుకొని పోయి జనం లోపలికి. నేనైతే నాకు ఎక్కడ చాలా మంది అడుగుతుంటారు కదా, అరే నువ్వు మాట్లాడితే గద్దర్ పేరు తీస్తావు కదా, గద్దర్ లేని తెలంగాణ ఎక్కడిది మరి తీయాల్సిందే. తీయకుంటే కుదరడ కృతజ్ఞత భావం ఉండాలనా లేదా? ఆ మనిషి రాత్రి లేదు పగలు లేదు ఏం లేదు, ఏ టైంలో చేసినా ఆ యూనివర్సిటీలకు పోలీసు వాళ్ళు రాలిస్తలేరంటే అన్న నువ్వు అలా నిలబడితే చాలు అంటే ఆడికి వచ్చి తారునాకల ఎండల నిలబడి కట్టబెట్టుకొని నిలబడదు వచ్చేటోని పెట్టాను నువ్వు అని. అది చేసింది ఏం లేదు, లోపల మీటింగ్ అయితే నువ్వు అని ఇది హోమ్ గార్డ్ లెక్క నిలబడి. ఏ సంధిలో తెలంగాణలో ఏ వాడలో ఏ ఇంట్లో యాడ సమస్య ఉన్నా ఒక పేరు భారతదేశంలో ఎక్కడ ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడెక్కడైతే తొక్కిపడేసే పరిస్థితి ఉంటే అంబేద్కర్ బొమ్మ ఎట్లయితే కనబడుతుందో మన దగ్గర తెలంగాణలో గదరన్న బొమ్మ అట్లా కనబడుతుంది. అది ఒక స్ఫూర్తి, తెలియని ధైర్యం. తన ఉన్నదంటేనే ఒక తెలియని ధైర్యం. సో తెలంగాణ ఒక కంపారిజన్ జరిగితే కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏంది, గదరన్నకు ఇంకెవరైనా కాంపిటీషన్ ఉంటే వాళ్ళు తెలంగాణకు చేసినటువంటి సాక్రిఫైజెస్ ఏంటి? ఏ రాత్రి లేదు పగలు లేదు, వాడు సంపుతా అన్నా ఇక రెడీగా ఉన్నా మేము టీంలు ఉన్నా కానీ పా అని చెప్పని గొప్ప అమరుల కుటుంబాల దగ్గర పోతే కూడా ఆడబోయి ఎంత అంటే హార్ట్ఫుల్ గా మనిషి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యేదంటే మేము మా దగ్గర వంగపాట్ల ఒక దుమ్మరల కుటుంబంలోకి వెళ్ళి ఒక పిల్లగాడు ఆత్మహత్య రాజ్ కుమార్, ఆ పిల్లగానికి వెళ్ళి మీద పోసుకొని ఇట్లా చచ్చిపోయింది అన్న, మీరు వస్తే బాగుంటది. చాలా మంది ఏంటంటే దొమ్మరల్లిలా పోరాడు కదా అని చెప్పని చాలా మంది ఆడికి వేయటానికి వెనక ముందు అవుతున్నారు. మనం పోదామన్నా అంటే ఒక్క మాట వెనక ముందు కాలే వచ్చేసిండు. ఆడికి వచ్చి అలా కూర్చున్న తర్వాత ఇట్లా పట్టుకొని వందనాలు వందనాలు రో మా బిడ్డల్లారా అని ఇట్లా పాట ఇట్లా దీపం ఇట్లా చేతిలో పట్టుకొని ఉంటే ఒక్కసారి గ్రామం మొత్తం కదిలింది. అది ఏం వాడా పిల్లగాడు ఏంది ఏం సంగతి అని పక్కకు పడేసారు. గద్దరన్న వచ్చిండో సర్టిఫికేట్ ఇచ్చేసిండి. త్యాగం అంటే ఏంటిది, దొమ్మరిళ్లలో పుట్టినా కానీ త్యాగం అంటే ఏంటిది అని చూపిస్తుంది. అందుకే ఆయనకి ఎక్కడ కూడా భేషజాలు లేకుండా ఏం లేకుండా హై కమిట్మెంట్ తోటి ఆయన వచ్చి అట్లా నిలబడి ధైర్యం చాలా మంది లోపట ఈ కులం అని ఆ కులం అని కాకుండా అందరికీ కూడా ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఇది. అంటే తెలంగాణకు ఒక ఐకాన్ జాతి పిత గద్దరన్న మనం అంతా కలిసి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అంశం కూడా ఒక రైట్ హ్యాండ్స్ లో ఉంది. సరే కుటుంబాలు ఇవన్నీ పక్కకు పెడితే నేను నిన్న మొన్న చాలా విషయాలు మాట్లాడిన, గదర్ అవార్డ్స్ గురించి కూడా మాట్లాడిన. ఎట్లా గవర్నమెంట్ ఒక గద్దర్ని చూపించి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ అగౌరవం ఎట్లా పరుస్తుంది అనేది నేను చాలా వాటిలో చెప్పిన. ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్. ఉట్టి గదరన్నకు కొంతమందికి ఏదో పారితోషకాలు ఇచ్చి వాళ్ళందరినీ మూతులు మూపించేటట్టుగా ఏదో ప్రయత్నం చేస్తారు. అందులో కూడా కొంతమంది ఏం ఊకుంటలేరు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. మొత్తం కళాకారులను తెలంగాణ గురించి పనిచేసినటువంటి అందరికీ గౌరవం ఇచ్చినాడే గదరన్నకు గౌరవం ఇచ్చినట్టయితది. నేను మళ్ళీ ఈ వేదిక మీకు ఇంకోటి చెప్తున్నా ఏంటంటే ఆ గదర్ అవార్డ్స్ అనేది నాకైతే వ్యక్తిగతంగా నచ్చలేదు. ఆ చిల్లర పాటలు చిచోరా వేషాలు ఆ డాన్సులు బరాబర్ ఆ మీటింగ్ గదరన్ అవార్డ్స్ అంటే ఎట్లుంటాయని చెప్పని మేము పెట్టి చూపిస్తామని చెప్పినాం. అది బరాబర్ పెట్టి చూపిస్తాం. ఎప్పటివరకు దానికనైతే ఈ జాతిపిత గదరన్నకు ఆ గౌరవం రాదో, తెలంగాణకు ఆ గౌరవం తెచ్చుకోమో అప్పటిదాకా మనకు స్ట్రగుల్ ఉంటదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.